ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను న్యూస్ పేపర్స్ పైన కాసు వేయాలి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేసు వేయాలి. అయితే విషయం ఏంటంటే ఈ శ్రీ చైతన్య నారాయణ మాఫియా చూస్తారు కదా, ఒకటే ర్యాంక్ ఇద్దరికి. అయితే ప్రజలు ఇంట్రెస్ట్తో ఎతికి ఒరే అన్ని తప్పే కదా అని చెప్తా ఉన్నారు. ఇగో ఈ రకమైనటువంటి మాఫియాలు ఉన్నాయి ప్రజలారా మన చుట్టూ. మనం అనుకుంటున్నాం మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో లేము. చాలా ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తుల మధ్యలో మన జీవనాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకుంటే నీవే కాదు నీ తరం కూడా, నీ భవిష్యత్ తరాలు కూడా నిన్ను ఈసడించుకుంటాయి. నువ్వు ఉత్తగా చచ్చిపోవడానికి వీల్లేదు, ఏదైనా చేసే చచ్చిపోవాలి ఈ జనానికి. సో బీసీ ప్రజలారా మేల్కోండి, మేల్కోండి. కరోనా టైంలో జీవితం నాశనం చేశారు. మీరు చూడండి, కరోనా టైంలో నేను పాదయాత్రలో ఉన్నా. మాకైతే ఒక 20 మాటలు వచ్చిపోయి ఉంటుంది. ఒక్క కోతి కన్నా కుక్క కన్నా కరోనా వచ్చిందా? ఒక్క కోతి కన్నా ఒక్క మాస్క్ పెట్టుకోలే, అది ఏది ఒక చిన్న డ్రాప్ వేసుకోలే, ఇంజెక్షన్ చేసుకోలే, అది శ్వాస పీల్చింది. మరి ఒక్క కోతికి కుక్కకు కూడా కరోనా రాలే. మనుషులకి ఎందుకు వచ్చిందంటే ఈ కార్పొరేట్ మాఫియా మనుషులను భయపెట్టింది. ఒక రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల పేరు మీద ఏది హెటిరో డ్రగ్స్కు పార్థసారథి రెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. తీరా ఏమైందంటే ఆ ఇంజెక్షన్ వల్ల ఉపయోగం లేదని హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకటించినాయి. అప్పటికే సంపద పోయింది. అన్నీ అంతే. ఏంది అన్న రుణమాఫీ కాలేదు, నిన్న ఫార్మర్స్ వస్తే ఎందుకు లేవు ఆఫీస్లో అని ఈయన కెరకనా? నీకు ఏమర్థమైంది? ఫార్మర్తో మాట్లాడి లైవ్ పెట్టినాం కదా. రైట్, వాళ్ళకు తెలియదు కానీ. రైట్ సోదరులారా, ఇక్కడ ఈ హాస్పిటల్ మాఫియా ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉంది. ఇంకా నువ్వు మోసపోని రంగం ఏంది? హెల్త్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ కదా. ఈ రెండు హెల్త్ను ఎడ్యుకేషన్ ప్రభుత్వ రంగంలో విధ్వంసం చేసి ప్రైవేట్ రంగంలో దీన్ని డెవలప్ చేసుకొని మరో ప్రభుత్వాలను నడుపుతూ ఉన్నాయి. ఇవి ప్రైవేటు ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి ప్రైవేటు ప్రభుత్వాలు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. పేదవాడికి అసలు వాస్తవానికి వీళ్ళు మనకు చేసింది ఏందా? ఈ 70 ఏళ్ళ నుంచి ఉస్మానియా, గాంధీ, ఈ రెండు దవాఖానలు మనై పేదోళ్ళై. ఈ ఉస్మానియా దవాఖాన కట్టించినోడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1946లో కట్టించింది ఈ ఉస్మానియా దవాఖాన. ఈ దార్కార్లు కట్టింది ఏమి లేదు. ఇది 1954లో ప్రారంభమైంది. వీళ్ళు కట్టిందేముంది? వీళ్ళు చేసిందేముంది? గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో అక్కడ మోండా మార్కెట్ దగ్గర, గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ దగ్గర ఉంటే ఇప్పుడు దాన్ని కొట్టేసారు. మళ్ళీ దాని జాగాను కొట్టేసి ముషీరాబాద్ జైలు ఉండే, ముషీరాబాద్ సెంట్రల్ జైలు ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆ జైలు ప్లేస్ లో ఈ దవాఖాన కట్టించారు. ఇక్కడ ఇవి కట్టించినాయి మా వాళ్ళేనా? వీళ్ళు చేసిందేముంది? వీళ్ళు చేసిందల్లా దోపిడే. అందుకోసమే బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అధికారం అనేది ఇవన్నిటిని సృష్టిస్తుంది. ఈ అధికారాన్ని 500 రూపాయలకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం కదా, వాళ్ళది 5 లక్షల కోట్ల సామ్రాజ్యం తయారవుతుంది. అట్లా నువ్వు ఇక్కడ కట్టడి చేసి నీ బీసీ వాడికి నువ్వు ఓట్లేసుకొని నీ బీసీ సామ్రాజ్యాన్ని తెచ్చుకుంటే ఈ సామ్రాజ్యాలన్నీ కుప్పగూలిపోతాయి ఒక దెబ్బకు. రైట్, దయచేసి ఈ విషయాన్ని పదే చెప్తా ఉన్నా. మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ ప్రజలకు తెలియజేయండి. ఇది మీరు ఒక్కరు తెలుసుకుంటే సరిపోదు. అలాగే ఈ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటాను కూడా మీరు ఊరూరికి బీసీల వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మీ గ్రామంలో బీసీలందరికీ వాట్సాప్ గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో నా నెంబర్ ఏమైనా యాడ్ చేయండి, చేస్తే షేర్ చేయండి. నా నెంబర్ యాడ్ చేయండి, నేను ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాను. 9866524314 9866524314 ఈ నెంబర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ డేటా అంతా మీకు కావాలంటే వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524314 నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఈ డేటా మీకు వస్తుంది.